వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జరణి. ప్రకృతి ప్రకోపం ఎన్నో జీవితాల్లో కన్నీళ్లు నింపింది. మయన్మార్ బ్యాంకాక్లో సంభవించిన భారీ భూకంపం ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. అసలు భూకంపం వచ్చినప్పుడు ఆ క్షణాల్లో ఏం జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది, ఈ కష్టాన్ని ఎదుర్కొంటున్న వారికి ఎలాంటి సాయం అందుతోంది, ప్రపంచ దేశాలు ఈ విధ్వంసాన్ని ఎలా చూస్తున్నాయి? అది ఒక సాధారణమైన రోజు. బ్యాంకాక్లో ఓ కార్మికుడు తన పనిలో నిమగ్నమై ఉండగా, మయన్మార్లో ఓ కుటుంబం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా భూమి కదిలింది. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే అంతా అల్లకల్లోలం. ప్రకృతి ప్రకోపానికి మయన్మార్, థాయిలాండ్ వణికిపోయాయి. శుక్రవారం సంభవించిన భారీ భూకంపం ఈ ప్రాంతాలను సర్వనాశనం చేశాయి. మయన్మార్లోని మాండలే సమీపంలో ఈ భూకంపం కేంద్రం ఉంది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో ఈ విపత్తు సంభవించింది. ఈ భూకంపం మయన్మార్లో పుట్టిన దాని ప్రభావం థాయిలాండ్, బ్యాంకాక్తో పాటు వియత్నాం, చైనా, భారత్లోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించడంతో దాని తీవ్రత అందరినీ భయపెట్టింది. సోషల్ మీడియాలో భూకంప దృశ్యాలు అక్కడి తీవ్రతకు అర్థం పడుతున్నాయి. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక వీడియోలో బ్యాంకాక్లో ఓ 30 అంతస్తుల భవనం కూలిపోతూ ధూళి మేఘంగా మారిన దృశ్యం కనిపిస్తోంది. భూకంప క్షణాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే బ్యాంకాక్లో ఆకాశహర్మ్యాలు ఊగిసలాడాయి. మయన్మార్లో రోడ్లు బీటలు వారాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో మాండలే విమానాశ్రయంలో జనం భయంతో కేకలు వేస్తూ రన్వేపై కూర్చున్న దృశ్యం ఉంది. నష్టం ఊహించిన దానికంటే ఎక్కువ. బ్యాంకాక్లో కూలిన భవనం కింద 43 మంది చిక్కుకున్నారని, 3 మరణించారని అధికారులు చెప్పారు. మయన్మార్లో ఓ మసీదు కూలడంతో 3 చనిపోయారు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోల్లో నైపిడా రోడ్లు పగిలిపోయి శిథిలాలు చెల్లా చెదురుగా కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. బ్యాంకాక్లో రెస్క్యూ టీంలు శిథిలాల కింద ఉన్నవారిని కాపాడుతున్నాయి. మయన్మార్లో సైన్యం, అగ్నిమాపక బృందాలు పనిచేస్తున్నాయి. భూకంపంపై అంతర్జాతీయ సాయం కూడా అందుతోంది. భారత ప్రధాని మోదీ సహాయం అందిస్తామని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ఈ భూకంపం ఒక విషాదాన్ని మిగిల్చింది. కానీ సహాయక చర్యలు, అంతర్జాతీయ సహకారం ఈ బాధను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ దృశ్యాలు ఆ క్షణాల భయానకతను మన ముందుకు తెచ్చాయి. ఇప్పుడు బాధితులకు అండగా నిలవడం ప్రపంచ దేశాల బాధ్యత. ఈ భూకంపం ఒక విషాదాన్ని మిగిల్చింది. కానీ సహాయక చర్యలు, అంతర్జాతీయ సహకారం ఈ బాధను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ దృశ్యాలు ఆ క్షణాల భయానకతను మన ముందుకు తెచ్చాయి. ఇప్పుడు బాధితులకు అండగా నిలవడం ప్రపంచ దేశాల బాధ్యత.